మచ్చలారని పసితనం. ఎక్కడి నుండి వచ్చినా ఎవరి చేతిలో ఉన్న ఆ పసి ప్రాణానికి తెలిసింది ఒక్కటే, తనను లాలించిన తల్లి స్పర్శ. 2-3 ఏళ్లుగా ప్రాణం కన్నా మిన్నగా చూసుకున్న తల్లి ప్రేమ ఇప్పుడు అది దూరమై కొన్ని గంటలు దాటుతుంది. విలవిల్లాడుతున్న 16 మంది పసి ప్రాణాలు శిశువిహార్ కేంద్రంలో ఆయాల రక్షణలో ఉన్నాయి. చట్టం న్యాయం చెబుతుందేమో, ఆ తల్లి స్పర్శను ఇవ్వగలదా? తాజాగా మేడిపల్లిలో వెలుగు చూసిన బాలల విక్రయం కేసులో ఇప్పుడు ఇదే ధర్మ సందేహం. వీళ్లంతా రోజుల నుండి నెలల పిల్లలే. తమ కళ్లలో తల్లి రూపం కూడా సరిగ్గా పసిగట్టలేని వయసులో ఓ ఒడిలో చేరారు. కడుపు తీపికి నోచుకోలేదని కుమిలి కుమిలి ఏడుస్తున్న ఓ మహిళను ఈ పసిప్రాణం తల్లిని చేసింది. పేగు తెంపుకుని కనకపోయినా ప్రేమ పంచివటానికి ఆ తల్లి ఆరాటాన్ని చూసి కుటుంబ సభ్యుల కళ్ళు చెమర్చాయి. గొడ్రాలనే పేరు రాకుండా చేసిన ఈ పసిబిడ్డను కన్నబిడ్డ కంటే ఎక్కువగా లాలించి ప్రేమించారు ఈ తల్లిదండ్రులు. ఏ తల్లి కన్నబిడ్డో ఈ తల్లి చేతుల్లో ఆనందంగా ఆటలాడుకుంది. ఎన్ని దూరాలు దాటొచ్చిన ప్రాణమో ఈ తల్లి ఒడిలో సేదతీరింది. అయితే అనుకోకుండా వచ్చిన ఉపద్రవం ఇప్పుడు తల్లి బిడ్డలను వేరు చేసింది. 2-3 ఏళ్లు గుండెలకు హత్తుకుని చూసిన ప్రేమ దూరమయ్యింది. కాకి చొక్కాల వాసన, అమ్మ కావాలనే ఏడ్పు, ఏం జరుగుతుందో తెలియదు. ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు. నా అనుకున్నవాళ్లు ఎవ్వరూ చుట్టుపక్కల కనిపించట్లేదు. ఎవరెవరో వస్తారు, కాసేపు ఎత్తుకుంటారు, మరి కాసేపు పక్కన పడుకోబెడతారు. ఎవరెవరో అన్నం పెడతారు, ఇంకెవరో ఆటలాడిస్తారు. మరి అమ్మేది? ఇది మేడిపల్లిలో పిల్లల అక్రమ రవాణాకు గురైన పిల్లల పరిస్థితి. నిజమే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. న్యాయాన్ని కాపాడటానికి, చట్టాన్ని సంరక్షించటానికి న్యాయస్థానాలు తీర్పులిస్తాయి. అక్రమంగా ఏది చేసినా అది నేరమే. మరి తల్లి ప్రేమ చేసిన పాపమేంటి? పిల్లలు వద్దనుకుని అమ్ముకున్న తల్లిదండ్రులు ఓవైపు, పిల్లలు లేక కొనుక్కుని పెంచుకుంటున్నవాళ్లు మరోవైపు. కేసులు ఎవరిపై పెట్టాలి? ప్రస్తుతం పిల్లలంతా ఆరోగ్యంగా క్షేమంగానే ఉన్నారు. ఎలాంటి చెడు కారణాల కోసం ఈ పిల్లల అమ్మకం జరగలేదు. ఎక్కడ నుంచి వచ్చారు, సో ఆఫ్టర్ ఇంటర్వ్యూషన్ ఫ్రమ్ వేర్ దే హావ్ గాట్, వి విల్ బ్యాక్ ట్రాక్ దెమ్ టు దర్ పేరెంట్స్ ఆల్సో. And after that, the entire due process will be followed. Probably we'll hand over to the wherever the parents are. We can track them. We will hand over to the parents that by following the proper procedure. అయితే ఇదొక చట్ట వ్యతిరేక బిజినెస్. పిల్లల్ని ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు, ఎలా తీసుకొస్తున్నారు? దొంగతనం చేస్తున్నారా? కన్నవారే అమ్మేస్తున్నారా? అనాథల్ని తీసుకొస్తున్నారా? ఇంకా ఏదైనా మార్గంలో ఈ అక్రమ రవాణా జరుగుతుందా? ఇది పోలీసులు తేల్చాలనుకుంటున్న విషయం. అంతవరకు బానే ఉంది. మరి పెంచుకుంటున్న తల్లిదండ్రుల మాటేంటి? చట్టాన్ని అందరూ గౌరవించాల్సిందే. చట్టానికి వ్యతిరేకంగా చేసేది ఏదైనా అది నేరమే. అయితే ప్రేమగా పెంచుకోవటం కూడా నేరమవుతుందా? అమ్ముకున్నవారు ఎవరో ఇంకా తెలియదు. కాని కనకపోయినా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని దూరం చేసి అధికారులు సాధించేదేంటి? శిశువిహార్లో ఆ పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను అందించగలరా? ఆ పిల్లలను ఎవరూ దత్తత తీసుకోకపోతే వారికి తల్లిదండ్రులు లేరన్న లోటు తీర్చగలరా? పిల్లల్ని కొనుక్కుని ట్రాఫికింగ్ చేస్తే తప్పు. కాని ప్రాణం కన్నా మిన్నగా పెంచుకోవటం తప్పవుతుందా? అటు పిల్లలకు, ఇటు పెంపుడు తల్లిదండ్రులకు శోకం తీర్చే మార్గమేంటి? ఇలాంటి చాలా ప్రశ్నలు ఈ కేసును భిన్న కోణం నుండి చూస్తున్నాయి. This is regarding busting of one interstate child trafficking gang. It's a kind of racket. మాకు రచకొండ పోలీస్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని ఇట్లా ఒక ర్యాకెట్ నడుస్తుంది.
whereby minor children or very young newly born children within a very, very young, sometimes as young as 1 month or even up to one month to 2 years, వాళ్ళకి కొంచెం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పెళ్ళిళ్ళు లేదు, వాళ్ళకి సప్లై చేస్తున్నారు. దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ రిసీవ్డ్. సో యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ మా పోలీస్ వాళ్ళు ఇది ఒక లేడీ శోభా రాణికి అరెస్ట్ చేశారు. అండ్ షీ వాజ్ అసిస్టెడ్ బై 2 other persons, దట్ ఈస్ స్వప్న అండ్ షేక్ సలీం. ఈ ముగ్గురు మనిషికి మేము ఆల్రెడీ అరెస్ట్ చేసాము. అండ్ వాళ్ళ తరఫు నుంచి ఫ్రమ్ దేర్ పొజిషన్ వీ హ్యావ్ రికవర్డ్ 2 minor children. ఇతర రాష్ట్రాల్లో చిన్నారుల్ని కిడ్నాప్ చేసి అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు తెలంగాణ పోలీసులు. ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన సమాచారంతో ట్రాప్ చేసి మరీ నిందితుల్ని వలపన్ని పట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల నుండి కిడ్నాప్ చేయటమో లేదంటే పేదవారి నుండి కొనుగోలు చేసి అక్రమంగా తరలించి తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు నిందితులు. చిన్నారుల్ని విక్రయిస్తున్న ఈ ఘటనలో 11 మంది నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు సమాచారం ఆధారంగా పక్కా ప్రణాళికతో వలపన్ని మే 22న ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వాంగ్మూలం ఆధారంగా మే 27న మరో 8 మందిని అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. వివరాలు తెలుసుకున్న తరువాత పిల్లల్ని కొన్న తల్లిదండ్రులను గుర్తించారు. వారి వద్ద ఉన్న 16 మంది చిన్నారులను శిశువిహార్కు తరలించారు. అయితే ఇప్పుడే తీసుకొస్తామని చెప్పి తమ పిల్లల్ని తీసుకున్న పోలీసులు పెంచుతున్న తల్లిదండ్రుల వద్ద నుండి ఈ పిల్లల్ని తీసుకెళ్లిపోవటంతో తల్లులంతా గుండెల విసేలా రోదిస్తున్నారు. కంటిపాపలా చూసుకుంటున్న తమ బిడ్డల్ని దూరం చేయటంతో ఆ కుటుంబాలు ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక విలవిల్లాడుతున్నారు. పోలీసులు ఒక్క మాట అడగలేదండి. పోలీసులు తీసుకెళ్లారండి, లేడీస్ కానిస్టేబుల్స్ ఇప్పుడే తీసుకొస్తామని తీసుకెళ్లారండి. చేతిలో ఉన్న పాప తీసుకెళ్ళి ఇప్పుడు తీసుకొస్తామని అన్నారు. ఇంత మటుకి లేదు, వాళ్ళకి అప్ప చెప్పించేశారు. మమ్మల్ని ఏదన్నా అడిగితే మేము సమాధానం చెప్పగలం. మమ్మల్ని అడగకుండా వేడిని పిలిపించి పిల్లల్ని పంపించేస్తే తల్లిదండ్రులు ఏమైపోతామండి. మాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదండి. అయితే ఢిల్లీ, పుణే ప్రాంతాల నుంచి శిశువులను తీసుకొచ్చి తెలంగాణతో పాటు ఏపీలో సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్నట్టు పోలీసు విచారణలో గుర్తించారు. ఇప్పటి వరకు వీరికి సుమారు 50 మంది శిశువులను సరఫరా చేశారని, ఏజెంట్ల ద్వారా సంతానం లేని దంపతులకు ఒక్కో శిశువుకి 1.80 లక్షల నుండి 5.50 లక్షల వరకు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ముఠా పేద కుటుంబాలను ప్రలోభాలకు గురిచేసి వారి పిల్లలను తరలిస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీ, పుణేలో 3 వ్యక్తుల నుంచి తెలంగాణలోని నిందితులు శిశువులను పొందారని, అయితే కీలకంగా ఉన్న ఆ 3 ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితులు ఏజెంట్ల మధ్య 2-3 లేయర్లు దాటిన తరువాత ఈ పిల్లలను పిల్లలు లేని జంటలకు, దత్తతపై అవగాహన లేని వారికి విక్రయించారు. ఇప్పుడు పోలీసులు తమ ప్రక్రియలో భాగంగా ముఠాలో ఉన్నవారందరినీ పట్టుకోవాలి. నిందితులు పిల్లల్ని ఎలా, ఎవరి దగ్గర్నుండి తీసుకున్నారో తేల్చాలి. పిల్లల కన్న తల్లిదండ్రులను గుర్తించాలి. పిల్లల్ని వారికిచ్చేయాలి. ఇక చట్ట ప్రకారం అమ్మిన తల్లిదండ్రులతో పాటు పిల్లల్ని కొనుక్కుని పెంచుకుంటున్న వారిపైన కూడా కేసులు పెట్టి తగిన శిక్ష వెయ్యాలి. For more videos like this, subscribe Big TV channel.